హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్పుకోవడంతో పోటీ ఎంఐఎం బీజేపీ మధ్య ఉంది. అయితే బలం లేకపోయినా బరిలోకి దిగడం వెనక బీజేపీ వ్యూహం ఏంటి? హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్పుకున్నా తాము మాత్రం తగ్గేదే లేదని బరిలోకి దిగింది బీజేపీ. అయితే పోటీకి దూరంగా ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే లక్ష్యంగా పక్కా వ్యూహంతోనే బీజేపీ అడుగులు వేస్తోంది అన్న చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో మొత్తం 112 మందికి ఓటు హక్కుంది. ఇందులో 81 మంది కార్పొరేటర్లు, 15 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇక పార్టీల వారీగా బలాబలాలు చూసే కాంగ్రెస్ కు 14, ఎంఐఎంకు 49, బీఆర్ఎస్ కు 24, బీజేపీకి 25 సభ్యుల బలం ఉంది. అయితే బలాబలాల ప్రకారం చూస్తే ఎమ్మెల్సీ స్థానం ఎంఐఎంకే దక్కే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం కోసమే లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనడానికి ఇది నిల్వెత్తు ఉదాహరణ. ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. వాళ్ళు ఇద్దరు ఒకటే, అందుకే ఇద్దరు కలిసే ఎంఎం పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు, ఎంఎం పార్టీ గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తప్పక గెలుస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ ఎంఐఎం హస్తగతం కాకుండా బీజేపీ జెండా ఎగరవేస్తామన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు కిషన్ రెడ్డి. ఖచ్చితంగా ఎన్నికల్లో మేము గెలుస్తాము. ఈరోజు మాకు ఓటర్స్ కూడా బలమైనటువంటి నెంబర్ మాకున్నది. అదేవిధంగా ఈ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని ఓడించడం ఏకైక లక్ష్యం. అది మజ్లిస్ పార్టీ హైదరాబాద్కు పట్టినటువంటి ఒక పీడ వదిలించుకోవాలి. మజ్లిస్ పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బానిసలుగా పనిచేస్తూ ఉన్నారు, ఆ అడుగులకు మడుగులతో పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవకపోయినా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటే అని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే బీజేపీ అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.